హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. ఈ నెల రోజుల నుంచి వాయిస్తో వీడియో ఇవ్వలేదు, ఎందుకంటే చాలా బిజీ. మేము పైన ఇల్లు కట్టించాము, పైకి షిఫ్ట్ అయ్యాము. ఈ రోజుతో కంప్లీట్ అయ్యింది. ఒక సంగతి తెలుసా ఫ్రెండ్స్ మీకు? మన సంతోషాన్ని మనం 10 మందికి పంచాలి, కానీ మన కష్టాన్ని, మన దుఃఖాన్ని, మన బాధల్ని పంచకూడదు ఫ్రెండ్స్. అసలు ఎవ్వరికి తెలియనీయకుండా ఉండటం ఎంతో మంచిది. ఎందుకో తెలుసా? బాగాలేదని తెలిస్తే మనకి 10 మందికి ఏం రోగం వచ్చిందో అని దూరంగా ఉంటారు. కష్టాలు వచ్చినాయి అని తెలిస్తే ఎవరైనా సరే మనల్ని ఏమడుగుతారో అని దూరంగా ఉంటారు. ఏదన్నా బాధ చెప్పుకున్నాం అనుకో, ఎగతాళి వేళాకోళంగా చూస్తారు. అందుకని మనకి కష్టం వచ్చినా, రోగం వచ్చినా, అప్పైనా అసలు ఏది చెప్పకూడదు ఫ్రెండ్స్. రోగం చెప్పుకోవటం మంచిదని ఒక సామెత ఉంది కదా, జస్ట్ డాక్టర్కే చెప్పాలి అంతే, ఎవ్వరికి చెప్పకూడదు. అందుకే ఫ్రెండ్స్, నేనైతే అది పాటిస్తాను. మా నాన్న నాకు చెప్పాడు, నేను అది పాటిస్తాను. ఈ నెల రోజుల నుంచి చాలా బిజీ అయిపోయాం ఫ్రెండ్స్, అందుకే వీడియోలు చేయలేకపోతున్నాను. ఈరోజు ఇల్లు షిఫ్ట్ అయ్యాము, తలస్నానం చేసేసాను. రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా పూజలు చేసుకుంటాం. చాలా అంటే చాలా బాధ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే 4 అంతస్తులు కదా. అందుకే నేను పని చేసేది ఏం కానీ వీడియో ఏం పెట్టలేదు. ఇందాక చెప్పాను కదా, మన కష్టాలు, మన బాధలు, మన అప్పులు ఎవ్వరికి చెప్పకూడదు. మన సంతోషాన్నే పంచాలి. అరే, మనం కూడా ఇలా ఉండాలిరా అనుకోవాలి. ఏదన్నా వీడియో చూసినా, ఏమన్నా సొంత వయసు విన్నా, అరే పాపం అని జాలి పడతాం. ఎందుకో నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అసలు. అందు గురించి నేను ఏ ప్రాబ్లం వచ్చినా, రోగం వచ్చినా, అప్పైనా అస్సలే చెప్పను. ఫస్ట్ నుంచి నాకు అలవాటు. మా నాన్న నాకు అట్లా నేర్పాడు. ఎంతన్నా బాధ ఉన్నాను, ఎంత బిజీగా ఉన్నాను, నవ్వుకుంటా ఒక వీడియో చేసి పెట్టేస్తా. ఎందుకంటే వీడియో చేయకపోతే కూడా బాగుండదుగా ఫ్రెండ్స్, 1-2 చేయాలి కదా రోజు, అందుకని.